ఇస్రో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మొదటి రోజునే కొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. జనవరి 1న ఎక్స్పోసాట్ శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది. ఇక కృష్ణా బిలాలు, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల గురించి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పొలారిమెట్రీ మిషన్ చేపడుతోంది. PSLV C-58 రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ శాటిలైట్ ని 2024 జనవరి 1న ప్రయోగించనుంది. ఉదయం 9:10 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపింది. ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ ని భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. విశ్వంలో ఇంతవరకు తెలిసిన 50 కాంతి పుంజాల మూలాల్ని పరిశోధించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. ఈ 50 కాంతి పుంజాల్లో కృష్ణబలం, ఎక్స్రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, నాన్ థర్మల్ సూపర్ నోవల్ అవశేషాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాన్ని భారత్ తొలిసారి చేపడుతూ ఉండగా ఇంతకు ముందు అమెరికా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2021లో నాసా ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ ప్రయోగాన్ని అమెరికా నింగిలోకి పంపించింది. ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ కనీసం 5 ఏళ్ల పాటు తన పరిశోధనని నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ శాటిలైట్ ని యుఆర్ శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. పొలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువులు, తోకచుక్కల నుంచి సుదూర గ్యాలక్సీల వరకు సమాచారాన్ని అంచనా వేయడానికి అనుసరించే శక్తివంతమైన సాధనం. ఎక్స్పోసాట్ మిషన్ తనలోని 2 పేలోడ్ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్ కిరణాల మూలాల టెంపోరల్, స్పెక్ట్రల్, పోలరైజేషన్ లక్షణాల్ని ఏకకాలంలో అధ్యయనం చేయగలదు. ఇందులోని ప్రాథమిక పేలోడ్ పోలిక్స్, పొటాన్ల మధ్యస్థ ఎక్స్రే శక్తి పరిధిలో ధ్రువణ స్థాయి కోణాన్ని కొలవనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో మరో కీలక ముందడుగు వేసినట్లు అవుతోంది.